అసలు నీకు బుద్ధి ఉందా? చెడిపోయిన దాని కూతురుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్న వాడింటికి నువ్వు వెళ్ళటమేంటే? వాడు మన శత్రువే. అసలు హంతకుడితో కలిసి తిరిగితే మన పరువేం కావాలి? మర్డర్ చేసింది నువ్వు. నేను హంతకుడి చెల్లెల్ని కానీ హంతకుడి ప్రియురాలి కాదురా. అయ్యా, వచ్చే నెల 10వ తారీఖున మా అమ్మాయి వివాహం. 30 ఏళ్లుగా మిమ్మల్ని నమ్ముకున్నాను. ఏదైనా సహాయం చేస్తే. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో చూసావుగా. మీకేమిటి సార్, ఢిల్లీ వెళ్ళి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కుర్చీలో కూర్చుంటే. కుర్చీ ఎక్కి కూర్చోవాలని ఆశపడటానికి నేనేం దున్నపోతులు జనార్దన్ రావుని కాను, జస్టిస్ పాండురంగారావుని. చీటికి మాటికి చిల్లర డబ్బులు అడిగి నన్ను విసిగించుకో. వెళ్ళు. అయ్యా, నేను వచ్చేసిన సార్. థ్యాంక్ యూ శంకర్ నారాయణ, థ్యాంక్ యూ వెరీ మచ్. మా తమ్ముడు ఎస్పీగా ఈ ఊరికి రాబోతున్నాడు. ఇంతలో నువ్వు డిఎస్పీగా ఈ ఏరియాకి రావడంతో నా 2 చేతులు బలపడ్డాయి. మీ నాయన రుణం తీర్చుకోవాలి కదా, దానికోసానికే నేను పుట్టినా. నడిమిట్ట గవర్నమెంట్ మారబట్టి గాని లేకుంటే గప్పుడే మీ సేవలకు వచ్చేటోణ్ణి. ఆ యోగేంద్ర జైలు నుంచి వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి కెలుగుతున్నా వినుంటావుగా. నాన్న చితాభస్మాన్ని గోదావరిలో కలపకుండా అడ్డుపడ్డాడు. వాడి నాన్న శవం తాలూకు బూడిద కుండెను తన్ని నేను గోదావరిలో కాళ్ళు కడుక్కోవాలి. అది నెరవేరాకే నువ్వు ఈ ఊరి వదిలి వెళ్ళాలి. సార్, ఎస్ఐ పటోడి గారు వస్తున్నారు. ఆడు యోగి మనిషి. నేనే పిలిపించిన. ఇక చూడుండ్రి, ఆడిస్తా. గుడ్ మార్నింగ్ సార్. ఏందిరా, పై ఆఫీసర్కి చెప్పేది గుడ్ మార్నింగ్ కాదు బే, కొట్టేది సెల్యూట్. గా మాత్రం డ్యూటీ తెలవనోనివి నీకీ నౌకరీ ఎవడిచ్చిండ్రా? మీకు ముందు ఇక్కడ డిఎస్పీగా పనిచేసిన ఆయన మాటి మాటికి సెల్యూట్ కొట్టామంటే గోప్ పగిలిపోద్ది. గుడ్ మార్నింగ్ చెప్పు చాలనేవాడండి. ముందుగా సెల్యూట్ కొట్టమే. ఇది శంకరనారాయణ స్టైల్. గవర్నమెంట్ మాది కాకపోయినా సెంట్రల్ మినిస్టర్ సెక్రటరీతోని ఢిల్లీ నుంచి రికమెండ్ చేయించుకొచ్చిన. పోయి గా యోగ్యాంతో చెప్పు, గీ ఒక్క రాత్రికి సక్కంగా నిద్రబొమ్మని. రేపటి సంధి నిద్రపోరియా. అరే, సేమ్ డైలాగ్ యోగేంద్ర మీకు చెప్పన్నాడు సార్. అవును సార్, ఏ సెంట్రల్ మినిస్టర్ సెక్రటరీ గారి రికమెండేషన్ తో మీరు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారో అదే సెక్రటరీ గారు యోగేంద్ర గారికి ఐఏఎస్ లో బ్యాచ్ పెట్టట. ఒరే ఫ్రెండు, శంకర్ నారాయణ అనే డిఎస్పీని మా ఏరియాకి ట్రాన్స్ఫర్ చేయించు, వాడి బాడీతో నేను కబడ్డీ ఆడుకోవాలి అని చెప్పాడు సార్. ఇవి ఆయన మాటలు సార్. మక్కలెరగదంతానని చెప్పు. సేమ్ టు సేమ్ డైలాగ్ ఆయన మీతో చెప్పన్నాడు సార్. గాడు చెప్పిండా, నువ్వు చెప్తా అన్నవా? మీరు కాకి నేను కాకి, మీరు టోపీ నేను టోపీ, మంది సేమ్ కులం సార్. అదే సార్ పోలీస్ కులం. మళ్ళీ మనం అబద్ధాలు ఎందుకు చెప్పుకుంటాం సార్? ఇప్పుడు అతను సామాన్యుడు కాదు సార్. హత్య కేసులో ఇరికించిన రోజున యోగి రాముడు మంచి బాలుడు, పాలే తాగును అనే టైప్ లో ఉండేవాడు సార్. కానీ ఇప్పుడు పరశురాముడు బ్యాడ్ బాలుడు, నెత్తురే తాగును అనే టైప్ చేంజ్ అయిపోయాడు సార్. నేను నెత్తురుతోని మాంసం తినే టైపే. రేపు ఈ టైంకి నన్ను యాద్ చేసుకుంటాడు, పరేషాన్ అవుతాడు, ఉరుక్కుంటాస్తాడు. లేకుంటే పోలీస్ యాక్షన్ కి అడ్డం పడినవని నిన్ను బి బొక్కలో దోస్తా. ఏందనగిది గా పిల్లలు పోలీసు వాడు తీసుకపోతుంటే గడ తమరు చూస్తారండి. ఇది ఊరా వలకడ ఈ దొడ్డ ఆపలేరా? అరే దౌర్జన్యం ఎందుకు? దౌర్జన్యం. ఈమెను గా యోగ్గాడు తన దగ్గరికి వెళ్ళి బలవంతంగా తీసుకొచ్చిండని కేసు పెట్టిండ్రు. ఎవరు పెట్టిండ్రు? నేనే. కథం. అందరూ చప్పట్లు కొట్టండి. పోలీసు వాళ్ళం మంచి పని చేస్తున్నాం. కొట్టండి. ఇదో పోరి, మీ నాయన మీ అమ్మని నిన్ను మోసం చేసిందని నువ్వు కేసు పెట్టాలి. పెట్టినమనుకో సొక్కంగా బతుకుతావు, లేకుంటే లాకప్ లో శోభ్రం చేస్తా. నన్ను చంపినా మా నాన్న మీద కేసు పెట్టను. ఆయన పరువే మీరు తీదలుచుకుంటే అసలు ఆయనకి నాకు ఏ సంబంధం లేదని చెప్తాను. గట్లనా? నీ బతుకు శౌరి బండ చేస్తా.
వచ్చినవా? నీ ఎంట్రీ కోసానికే ఎదురు చూస్తున్నా. మనం ఎంటర్ అయినామంటే ఎదుటోడు ఎగ్జిట్ కావలసిందేరా బిడ్డ భిక్షపతి. నా చేతులకి కాళ్ళకి పని చెప్పి శాంతినాలైందిరా. నీ బాడీని ముక్కలు చేసి దున్నపోతులోని రుణం తీర్చుకుంటా. అరే, కుక్కకి పుడితే విశ్వాసం అంటారు, నక్కకి పుడితే తెలివి ఉంటదంటారు. నీది కుక్కకి నక్కకి పుట్టిన క్రాస్ బ్రీడ్ బుద్ధి బే. విశ్వాసం గాడ చూపినావు, తెలివి ఎడ చూపుతున్నావు. దాని కాకి డ్రెస్ రా, పాకీ డ్రెస్ కాదు. నికాల్, లడాయి చేద్దాం. అరే క్యాదెక్తే నికాల్ రే. గీటికి గింత మురికి కాకుండా నిన్నుతికి పారేస్తా. గట్లనా? మై డియర్ కానిస్టేబుల్స్, రాష్ట్రంలో ఉన్న సిన్సియర్ పోలీసులంటే నాకు చాలా గౌరవం. ఇలాంటి వాళ్ళంటేనే పరమసహ్యం. వీడి ఒంటి మీద బట్టలు స్టార్సు ఉండగానే వీడిని ఊర కుక్కను బాదినట్టు బాదాల్సి వస్తున్నందుకు నన్ను క్షమించండి. మర్డర్ చేయలే, మట్టిలా పండుకున్నా, ఎవరిని చంపలే, జైలుకు పోయినా, నన్ను కేసులో నువ్వే ఇరికించినావు. మళ్ళా నా రికార్డుకి పబ్లిక్ ముంగట చేంజ్ చేయాల్సినవి నువ్వేరా. ఒక్క పాలి చెడిపోయినా 100 సార్లు చెడిపోయినా ఒకటే. ఒక్క పాలి మర్డర్ చేసిన 100 సార్లు మర్డర్ చేసిన ఒక లెక్క ఒకటే. నిజం చెప్పి బతికపోతావా, లేక నా 2వ పేజీ ఓపెన్ చేసి కథం చేసేమంటావు? నిజమే, నిన్ను అన్యాయంగా కేసులో ఇరికించిన ఒప్పుకుంటున్నా. వివరంగా చెప్పరా బిడ్డ. చెప్తా. గాయన్ని ముఖ్యమంత్రిని గానీ లేదన్న కోపంతోని దున్నపోతుల జనార్దన్ రావు నిన్ను హత్య కేసులో ఇరికించి మీ నాయన చేత నీకు శిక్ష ఇచ్చిండు. శభాష్! ఇంకా చూస్తారంటే ఇప్పుడు కొట్టండి చెప్పట్లో. మీరు కూడా కొట్టండి. కొట్టండి సార్. కనిపించినప్పుడల్లా సెల్యూట్ కొట్టమన్నారు, ఇప్పుడు మీకు కొట్టమంటారా ఆయన కొట్టమంటారా? గీడికెళ్ళి అర్జెంటుగా నువ్వు వెళ్ళకపోతే సెల్యూట్ కాదు బిడ్డ, పబ్లిక్ చెప్పులతో కొడతారు. చల్పే సార్. తుపాకీ సార్. మనం 1 అడుగు వేస్తే వాడు 10 అడుగులు వేస్తున్నాడు. దాని చేత తండ్రి మీద కేసు పెట్టిద్దామని చూస్తే దెబ్బలు తిని కేసు పెట్టలేని పరిస్థితిలో శంకర్ నారాయణ తిరిగొచ్చాడు. మీ రుణం తీర్చుకోలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించండి, మేము ఈ జిల్లా వదిలి వెళ్ళిపోతున్నామని ఈ చితాభస్మం మీద ప్రమాణం చెయ్యండి. నువ్వు ఊరుకో ధర్మారావు, మరీ అంతగా ఇదైపోకు. ఈ మాత్రానికే మనం ఓడిపోయామనుకుంటే ఎలాగా? ఆడిని బలంతో గాని బుద్ధితో గాని కొట్టలేమని తేలిపోయింది. అంచేత
కొడితే గిడితే అని సెంటిమెంట్తోనే కొట్టాలి. అది లీగల్ అయినా ఇల్లీగల్ అయినా మా కాకి బట్టలకు అలవాటు. నేను చేస్తాను, చెప్పండి నేను చేయాలి.